RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని బహుజన ప్రజాశక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లా లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రజాకా రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజాకా హాజరై మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులను నియంత్రించాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాలని, రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరియు రెసిడెన్షియల్ కాలేజీలు, యూనివర్సిటీలు బాగుపరచాలని, బహుజన వర్గాల నుండి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందిరా పార్క్ హైదరాబాద్ కేంద్రంగా బహుజన ప్రజాశక్తి ఆధ్వర్యంలో ఒక మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. మరి ముందుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా విద్యాశాఖని కూడా ఏర్పాటు చేసి మరి ఒక మంచి విద్యని అందించినట్లయితే వాయు భారత పౌరులు విద్యతోనే మరి భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉద్దేశంతో మరి నల్లా లక్ష్మణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మరి సమావేశానికి మమ్మల్ని పిలవడము సంతోషకరమైనటువంటి విషయం. నేను కూడా ఒక లెక్చరర్గా పనిచేస్తూ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా 7 సంవత్సరాలు కొనసాగుతున్నాం. ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే జయంతి రోజు మహిళా విద్య మరి ఆమెని కొనియాడుతూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, విద్యా హక్కు చట్టంలో మరి వీరు డిమాండ్స్ డిమాండ్స్ మరి లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వడం సూచించడం జరిగింది. విద్యా హక్కు చట్టము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా అమలు చేస్తూ విద్యాశాఖను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ఒక యూకేజీ పిల్లవాడి యొక్క ఫీజు ఒక పిహెచ్డి చేసే వాడి యొక్క ఫీజు సమానంగా ఉంది. 1,00,000 పైచిల్కే యూకేజీ అబ్బాయి యొక్క చదువు 1,00,000 పైచిల్కే ఉంది. కానీ పిహెచ్డి చేసేవాడి యొక్క ఫీజు 15,000, 6,000, 20,000, 30,000, లక్షల లోపలనే ఉంటుంది. అంటే విద్యా వ్యవస్థ అనేది ఎంత దోపిడిగా మరి వ్యవస్థ ఉందో తెలంగాణలో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈరోజు విద్య కొనుక్కోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. విద్య ఆనాడు మరి విద్య అనేది ఉచితంగా ఇచ్చేటటువంటి ఆ రోజుల్లో ఎంత పరిపూర్ణమైనటువంటి విద్యని అందించేవారు. ఉపాధ్యాయులు కూడా అంత డెడికేటెడ్గా పనిచేసేవారు. కానీ నేడు మరి కేవలం అది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక అభివృద్ధి వ్యవస్థగా మరి విద్యా వ్యవస్థ జరుగుతుంది, మరి నడుస్తుందంటే, ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థ నడుస్తుందంటే దాన్ని మనం ఏ రకంగా ఫీజులు విద్యార్థులు జూన్ మంత్ వచ్చిందంటే ఈరోజు పేరెంట్ యొక్క గుండెల్లో గుడ్డు కొడుతుంది. మేము ఫీజు కట్టాలి, బుక్స్ కొనియాలి. మరొక దురదృష్టం ఏంటంటే వాళ్ళే షూస్ అంటారు, వాళ్ళే సాక్స్ అంటారు, వాళ్ళే బుక్స్ అంటారు, మొత్తం స్టోర్ రూమ్ మొత్తం వాళ్ళే పెడుతున్నారు. మరి దీన్ని కూడా నియంత్రించవలసినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి ఈ మరి ఫీజుల అనే దాంట్లో నియంత్రించవలసినటువంటి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటాం. అదేవిధంగా 15% నిధులు ప్రతి సంవత్సరము బడ్జెట్లో కేటాయించడం కాదు, అంతకన్నా పైసలకే దీనికి కేటాయిస్తేనే ఒక నాణ్యమైన విద్యని మనం అందించడం వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వాలు మరి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి పీజీ నుండి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, నిర్బంధ విద్య. ఇంతకు మనము అన్నట్టు వేరే దేశాల్లో 100% ఏ విధంగా అయితే అక్షరాస్యత ఉందో, మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో 100% ఏ విధంగా అయితే అక్షరాస్యత ఉందో, 99% ఉందో, మరి తెలంగాణలో ఎందుకు లేదు? విద్యా వ్యవస్థ పైన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పి మరి ఒకసారి మీరు అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఎంతైందని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే కాకుండా సాంఘిక సంక్షేమ హాస్టల్లో నిజంగా అసలు దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ హాస్టల్స్లో సరిగ్గా టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ ఉండకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. క్రీడారంగం ఉండకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రైవేటు విద్యా సంస్థల్లో అసలు ప్లేస్లే, వాళ్ళకు గ్రౌండ్లే ఉండవు. వాళ్ళకి పర్మిషన్స్ మరి ఏ విధంగా ఇస్తున్నారో మరి వ్యవస్థ ఒకసారి విద్యాశాఖ మంత్రి వారు ఆ విషయాన్ని మరి క్షుణ్ణంగా పరిశీలించి ఒక కమిటీ చేసి దాన్ని ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చదవడమే కాదు
చదవడమే కాదు మరి క్రీడా రంగాల్లో కూడా ప్రథమ శ్రేణిలో రావాలి, మరి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించాలి అని చెప్పి ఉద్దేశంతో మరి ఆ విషయాన్ని కూడా మరి ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా వైస్ ఛాన్సలర్స్ బహుజనులకు ఇంతవరకు ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా మరి బడుగు బలహీన వర్గాలకు వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మొన్న మేము రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి బీసీలకు ఇంతవరకు ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైస్ ఛాన్సలర్ ఇచ్చే దాన్ని మీరు ఒకసారి పునరాలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మొన్ననే మేము ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా కుల వివక్షత అనేది చాలా దారుణంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన ఎంత దాడులు జరుగుతున్నాయంటే మరి ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. దీన్ని కూడా మనం నిర్మూలించవలసినటువంటి అవసరం మన సంఘాల పైన కానీ వ్యక్తుల పైన కానీ ఉంది అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఇంకా మరి